అందరికీ శుభములు. ఈ సమయాన దినవృత్తాంతములు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 29వ అధ్యాయం, ఈ రెండు అధ్యాయాలు దావీదు యొక్క చివరి రెండు ప్రసంగాలు. దావీదు సింగర్ మాత్రమే కాదు, మంచి స్పీకర్ అని మనం చెప్పుకున్నాం. ఆయన ఒక మంచి స్పీకర్గా 22వ అధ్యాయములో ఒక ప్రసంగం చేశాడు. 28, 29 ఈ రెండు అధ్యాయాల్లో కూడా రెండు చివరి ప్రసంగాలు ఆయన చేశాడు అని మనం విన్నాం. దావీదు చేసిన ఈ మూడు ప్రసంగాలు ఒకే అంశం. అదేమిటంటే దేవుని మందిర నిర్మాణం. పాత నిబంధనలో దేవుని మందిర నిర్మాణము అంటే, క్రొత్త నిబంధనలో దేవుని సంఘ నిర్మాణం, లేక దేవుని రాజ్య విస్తరణ, లేక దేవుని సవార్థీకరణ, లేక సింపుల్గా దేవుని పని. ఈ సమయాన్ని కూడా 28వ అధ్యాయము 29వ అధ్యాయములో దేవుని పనిలో కీలకమైన అంశాలు ఒక 5 మనం చూద్దాం. కీలకమైన అంశాలను దావీదు తన చివరి రెండు ప్రసంగాలలో, అనగా 28వ అధ్యాయంలో ఒక ప్రసంగం, 29వ అధ్యాయంలో ఒక ప్రసంగం, ఈ రెండు సందేశాల్లో ప్రాముఖ్యమైన అంశాలు, కీలకమైన అంశాలు 5 మనం చూద్దాం. 1వది చాయిస్ అని రాసుకుందాం. 2వది కరేజ్. 3వది చార్జ్. 4వది చారిటీ. 5వది కాంగ్రిగేషన్ లేక కాన్వకేషన్. ఈ 5 మాటలు మనం గుర్తుపెట్టుకుని వాటిని వివరంగా మనం చూద్దాం. 1వ కీలకమైన అంశము మనము చాయిస్ అని రాసుకున్నాం. 28వ అధ్యాయములో దేవుని ఏర్పాటును గుర్తించుట, గుర్తింపజేయుట. చాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలా ఏర్పాటైన వారు ఆ ఏర్పాటును గుర్తించాల. అలాగా ఏర్పరచబడిన వారు ఆ ఏర్పాటును గుర్తింప చేయాల. చూడండి 4వ వచనములో 28:4, ఇశ్రాయేలు మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. దావీదు గుర్తిస్తున్నాడు. మరి మా ఇంట్లో ఎంతో మంది ఉన్నారు, అన్నగారు ఉన్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ మాది, కానీ దేవుడు నన్నే కోరుకున్నాడు అని దేవుని చాయిస్ని తాను రికగ్నైజ్ చేస్తున్నాడు, గుర్తు చేసుకుంటున్నాడు, గుర్తిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైంది మనందరి జీవితాల్లో కూడా. తాను గుర్తించడమే కాదు, అదే 4వ వచనములో యూదాగోత్రమును యూదాగోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. నన్ను దేవుడు నియమించాడు, నేను దాన్ని గుర్తిస్తున్నా. సొలొమోను, నిన్ను కూడా దేవుడు నియమించాడు, అది గుర్తుపెట్టుకో అంటున్నాడు. చూడండి 5వ వచనములో, యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలులపై యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను. ఈ వచనాలలో మనం చూసేది ఏంటంటే గుర్తించుట, గుర్తింపజేయుట. దేన్ని గుర్తించాలి? చాయిస్, దేవుని ఏర్పాటు. లక్షల మంది కర్నూలులో ఉన్నారు, అందరు రక్షణ పొందారా? నిన్ను రక్షించాడు. నీ ఇంట్లో చాలా మంది ఉన్నారు,
ఇంకా వారు రక్షణలోనికి రాలేదు. నీవు రక్షణ పొందావు. నీ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు, కానీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఒక సేవకునిగా, సువార్థికునిగా, సాక్షిగా. దీన్ని రికగ్నైజ్ చేయండి, గుర్తించండి. నేను గుర్తిస్తున్నాను. సొలొమోను, నువ్వు కూడా దీన్ని గుర్తించు. వీఆర్ నాట్ యాక్సిడెంటల్, కాకతాళీయంగా వచ్చిన వారం కాదు. దేవుని ఏర్పాటు నుంచి మనము రాజులముగా వచ్చాం. ఇట్ ఈస్ గాడ్స్ చాయిస్. దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఇది ఆయన చాయిస్ అంతే అని ఆ 3 పదాలు చూడండి ఎంత బాగున్నాయో. 28వ అధ్యాయం 4వ వచనములో నన్ను కోరుకొనేను, అదే 4వ వచనములో నన్ను ఏర్పరచుకునేను, అదే 4వ వచనములో నన్ను రాజుగా నియమించెను. ఇదంతా నాట్ అవర్ చాయిస్, ఇట్ ఈస్ హిస్ చాయిస్, గాడ్స్ చాయిస్. ఈరోజు మనం పరిశుద్ధులముగా ఆయన మందలో కూర్చొని ఆయనను ఆరాధిస్తున్నామంటే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క నియామకం. ఇందులో మనం గర్వించవలసింది ఏమీ లేదు, మన అతిశయం ఏమీ కాదు. ఇది కేవలం ఆయన వరమే అని ఎఫెసీ పత్రికలో పౌలు రాస్తాడు. కాబట్టి మన మూలాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ రోజు నువ్వు ఒక సింగరు కావచ్చు, స్పీకరు కావచ్చు, సర్వెంట్ ఆఫ్ గాడ్ కావచ్చు, ఒక పెద్ద స్టూవర్ట్ కావచ్చు, ఒక గొప్ప స్పీకర్ కావచ్చు, ఒక ఇంటర్నేషనల్ డైనమిక్ సర్వెంట్ ఆఫ్ గాడ్ కావచ్చు. నువ్వు ఎంత ఎదిగావో అది విశేషమే కావచ్చును, కానీ నీ ప్రారంభం ఏంటి, నీ మూలం ఏంటి, దాన్ని మర్చిపోవద్దు అంటున్నాడు. కొరింథీ పత్రికలో పౌలు ఆ మాటనే ప్రస్తావిస్తాడు. ఎరిగిన వచనమే ఆయన కల్లారా చూద్దాం. కొరింథీ పత్రికలో మొదటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి 26వ వచనం చూడండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గపరచుటకు లోకములో నుండి వేరి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ వచనాల్లో గాడ్స్ చాయిస్, గాడ్స్ సెలెక్షన్, గాడ్స్ ఎలెక్షన్, గాడ్స్ అపాయింట్మెంట్ ఎంత వింతగా ఉందో చూడండి. అది మర్చిపోకూడదు అని పౌలు కొరింథీయులకు గుర్తు చేస్తున్నాడు. కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనందరినీ. మన మీద జ్ఞానులమని కాదు, గనులమని కాదు, జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మర్చిపోకూడదు. దావీదు గుర్తు చేసుకుంటున్నాడు, దేవునికి ఒక మందిరం నేను కట్టడానికి యోగ్యుని కాదు, అయితే దేవుడు నన్ను నియమించుకున్నాడు, నియమించి రాజుగా చేశాడు. సొలొమోను, నాకు చాలా మంది కుమారులు ఉన్నారు, కానీ నిన్ను ఆయన నియమించుకున్నాడు. కన్సిడర్ దిస్ చాయిస్, దీన్ని గుర్తించండి. కాబట్టి మనం కూడా దేవుని పని అనగానే దీన్ని గుర్తించాలి. ఎవరికి దేవుని పని చేయడానికి కర్నూలు టౌన్లో ఎవరు లేరా? దేవునికి ఉన్నారా లేదా? ఒక లెవెల్కి వెళ్ళడానికి ఖచ్చితంగా కొంత బ్యాక్గ్రౌండ్ అవసరం. దావీదుకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? ఈరోజు మనం రాజులైన యాజక సమూహంగా దేవుని మందలో ఉన్నాం. మనకేం బ్యాక్గ్రౌండ్ ఉంది? ఏది లేదు. దేవుడు మనల్ని రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు. ఆ సంగతి మర్చిపోకూడదు. కాబట్టి ఈరోజు రక్షించబడి పరలోక రాజ్య సంబంధముగా మనం జీవిస్తున్నాం. ఇది మన వలన కలిగినది కాదు. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అంతే, గిఫ్ట్.
గిఫ్ట్, అచీవ్మెంట్ కాదు ఇది. మేయర్ని అడిగితే ఇట్ ఈస్ మై అచీవ్మెంట్ అంటున్నాడు, సాధించాను సార్ అంటున్నాడు. మనం పరలోక రాజ్యమందు కూర్చుండబెట్టబడ్డాం. ఇది అచీవ్మెంట్ కాదు, ఇది సాధించింది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చిన వరం. ఈరోజు నీవు నేను దేవుని మందలో వాడబడుతున్నాం, దేవుని సంఘములో వాడబడుతున్నాం, దేవుని సేవలో వాడబడుతున్నామంటే ఇదేదో మనం సాధించింది మాత్రం కాదు, దేవుడు మనకు వరముగా అనుగ్రహించాడు. ఆయన చాయిస్ కనుక మన మూలాలు మర్చిపోకూడదు, మన గతాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. డాక్టర్ విలియం కేరీ ఆయన యూనివర్సిటీ స్థాపించి, బైబిల్ కాలేజ్ స్థాపించి, అది పెద్దగా విస్తరిస్తున్న దినాల్లో ఒక బ్రిటిషర్ ఆయన ఆఫీస్కి వెళ్ళాడంట, విలియం కేర్ ఆఫీస్కి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత విలియం కేర్తో మాట్లాడుతూ ఎందుకో 4 గోడల వైపు చూచాడు. చూస్తే విలియం కేరీ కూర్చున్న సీటుకి ఎదురుగా ఆ గోడకు 2 పాత చెప్పులు తగిలించి ఉన్నాయంట. 2 పాత చెప్పులు, చినిగిపోయిన చెప్పులు, అక్కరకు చెప్పులు గోడకు మేకుకు తగిలించి ఉన్నాయంట. అంత మంచి ఆఫీస్లో ఇదేంటిది అని ఆయన అవాక్కైపోయాడు. అవాక్కై కేరీ గారిని అడిగారంట, విలియం కేరీ గారు, ఇంత మంచి ఆఫీస్ రూమ్లో ఆ గోడకు మేకుకు ఆ 2 పాత చెప్పులు ఎందుకు తగిలించావు అంటే, అప్పుడు విలియం కేర్ అన్నాడంట, అది నా గతం, అది నా గతం. నేను ఎక్కడ మర్చిపోతానో, ఈ చైర్లో కూర్చుంటే, ఈ ఆఫీసులో కూర్చుంటే, ఈ కాలేజీలో తిరుగుతూ ఉంటే, ఈ ఇండియాలో ఒక పెద్ద సేవకునిగా నేను వాడబడుతూ ఉంటే నా గతాన్ని నేను ఎక్కడ మర్చిపోతానో. మర్చిపోకుండా ఉండాలని, నా గతాన్ని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఆ పాత చెప్పులు నేను గోడకు తగిలించాను. నేను కుర్చీలో కూర్చున్న మరుక్షణమే నాకెదురుగా ఆ పాత చెప్పులు కనబడతాయి. వెంటనే తాను గుర్తు చేసుకుంటాడు, ఒకప్పుడు నేను పాత చెప్పులు కుట్టుకునే వాణ్ణి, ఒక కాబ్లర్. ఈరోజు నేను దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న సేవకుణ్ణి. అయితే నా ప్రారంభం మాత్రం పాత చెప్పులు కుట్టుకునేవాడిని, అమ్ముకునేవాడిని, అలా బ్రతికేవాడిని. దేవుడు నన్ను భారతదేశంలో ఎంత గొప్పగా హెచ్చించాడు అని తన మూలాన్ని గుర్తు పెట్టుకోవడం కోసము నేను దాన్ని తగిలించి పెట్టాను అన్నాడంట. అది విన్నప్పుడు నాకు కూడా అనిపించింది, మన పాతవి మనం మర్చిపోకూడదు. నేను కొత్తగా టీచర్గా ఆదోనికి వెళ్ళినప్పుడు ఒక స్కూల్కి నన్ను వేశారు. చిన్న గ్రామం అది. ఆ గ్రామానికి వెళ్ళాలంటే చాలా కష్టపడి వెళ్ళాలి. ఆ గ్రామంలోనే వండుకొని తినేవాడిని. ఆ స్టవ్, ఆ దినాల్లో కరెంటు ఆ స్కూల్లో లేదు, ఆ గ్రామంలో కూడా సరిగా లేదు. చిన్న బుడ్డి పెట్టుకుని 1 సంవత్సరం ఆ స్కూల్లో ఉన్నాను. ఆ బుడ్డి, ఆ స్టవ్ మొన్నటి వరకు ఎత్తి పెట్టుకున్నాను, కానీ ఈ ఇల్లు మారడంలో ఎక్కడ పోయినాయి. అప్పుడప్పుడు దాన్ని చూసుకోవాలని పెట్టుకున్నాను. కాబట్టి కొన్నిసార్లు మన పాత వస్తువులు మన పాత జీవితాన్ని గుర్తు చేస్తాయి. పౌలు అది గుర్తు చేస్తా ఉన్నాడు. దావీదు కూడా తన యొక్క చాయిస్, దేవుని యొక్క చాయిస్ వారి పట్ల ఎంత గొప్పదో దాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. 1వది చాయిస్ ఆఫ్ గాడ్ అనేది మనం మర్చిపోకూడదు. 2వది చూడండి, 7వ వచనంలో దేవుని సేవలో కీలకమైన మరొక అంశాన్ని 28వ అధ్యాయం 7వ వచనంలో ప్రస్తావిస్తున్నాడు. 6వ వచనములో, నేను నీ కుమారుడైన సొలొమోనును నీకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. మరియు నేటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించినడల్లా నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. 7వ వచనములో ధైర్యము అనే మాట కనబడతా ఉంది. ఈ సందేశములో ఈ ధైర్యము అనే మాట చూడండి ముమ్మారు మనం చూస్తాం. 7వ వచనంలో చూడండి, ధైర్యము వహించాలి. పని జరగాలంటే పని జరిగించే వానికి ఏం కావాలి? కరేజ్, బోల్డ్నెస్ కావాలి. 10వ వచనం చూడండి, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు
ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. we all need boldness, courage. దేవుని సేవలో రెండవ కీలకమైన అంశం ఏంటంటే ధైర్యం. ఇది నా చేతన అవుతుందా అనే పిరికి పందలను దేవుడు వాడుకోడు. దేవునికి స్తోత్రం. మన మధ్య సువార్త ప్రకటిస్తున్న ప్రియులున్నారు. ఎంత ధైర్యంగా గ్రామాల్లో ప్రజలను దర్శిస్తున్నారో ఆశ్చర్యమవుతుంది. దినదినము సువార్తకు వెళ్తూ అన్యులకు గల్లి గల్లి తిరిగి ఏ భయం లేకుండా సువార్తను ప్రకటిస్తున్నారు. ఇందును బట్టి దేవుని మనం స్తుతించాలి. దేవుని సేవలో ధైర్యము అని 7వ వచనములో అన్నాడు. 10వ వచనములో కూడా ధైర్యము వహించి. 20వ వచనం చూడండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినవారుగా నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. ఈరోజు మనకందరికి అవసరమైంది ఏంటంటే ధైర్యం. ఈ దినాలు ధైర్యాన్ని చెడగొడుతున్న దినాలు, మనల్ని భయకంపితులుగా చేస్తున్న దినాలు, మనల్ని పిరిగి పందులుగా చేస్తున్న పరిస్థితులు మన చుట్టూ ఆవరించాయి. కనుకనే ఆనాడు కానీ ఈనాడు కానీ పరిస్థితులు ఎలా ఉన్నా పరిశుద్ధులకు దేవుని పని చేసేవారికి అవసరమైన రెండవ కీలక అంశం ఏంటి? ధైర్యం, సాహసం. కాబట్టి దేవా నా జీవితానికి ధైర్యం కావాలి అనే సంగతి మర్చిపోకూడదు. ఈ ప్రసంగములో 3 సార్లు ధైర్యము అన్నాడు. 22వ అధ్యాయములో చూడండి. అది మొదటి సందేశములో దినవృత్తాంతములో 22వ అధ్యాయంలో కూడా ఆ మాటను ప్రస్తావిస్తున్నాడు. ధైర్యం. చూడండి 13వ వచనం. యెహోవా ఇశ్రాయేలును గురించి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారంగాను జరుపుకుంటూ నీవు జాగ్రత్త పడినలా నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. నాయకుడు ధైర్యంగా ఉండాలి. తన క్రింద ఉన్న వారికి ధైర్యాన్ని పోయాలి, మండాలి, మండిస్తూ ఉండాలి. కాబట్టి మొదటి పాయింట్ మనం ఏం చెప్పుకున్నాం? గుర్తించాలి, గుర్తింప చేయాలి. మనం ఎవరమో ఆ సంగతి మనం గుర్తించాలి. ఇతరులు కూడా వారు కూడా గుర్తించేలాగున గుర్తింప చేయాలి అనేది మనం చూస్తున్నాం. అలాగే రెండవదిగా కరేజ్, ధైర్యము కలిగి ఉండాలి, ధైర్యాన్ని అందించాలి. దావీదు సింహపు గుండె లాంటి వాడు, సింహపు గుండె లాంటి గుండె గలవాడు అని మనం చదువుతాం. ధైర్యం. కాబట్టి దేవుని సేవలో మనకందరికీ ఏం కావాలంటే ధైర్యం. పనికి పూనుకోవడానికి ముందుగా ధైర్యం వహించి పని జరిగింపుము అన్నాడు. కాబట్టి దేవా నాకు అంత ధైర్యం లేదు సువార్త చెప్పడానికి, పెద్దలకు చెప్పడానికి, హైందవులకు చెప్పడానికి, శత్రువులకు చెప్పడానికి, పక్కింటి వారికి చెప్పడానికి, తోటి స్నేహితులకు చెప్పడానికి. నాకు సిగ్గుగా ఉంది, నాకు భయంగా ఉంది, చెప్పలేకపోతున్నాను. నాకు ధైర్యం కావాలి అని దేవుణ్ణి మనం అడగాలి. క్రొత్త నిబంధనలో పౌలు చూడండి, తనకొక పల్లవి ఏంటంటే మాటి మాటికి మేము అధైర్య పడము అని మాటి మాటికి ప్రస్తావిస్తాడు. అదెంత బాగుందో చూడండి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మేము అధైర్యపడం. ఇది మనకందరికి కావాలి. కాబట్టి మన ఫ్యాక్టరీలో, మన స్కూల్లో, మన వీధిలో, మన ఇరుగు పొరుగున, మన సమాజంలో, మన దేశంలో, మన శత్రువుల మధ్య నోరు తెరచి ప్రభు రక్షకుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ స్వరూపి, ఆయన చనిపోయి తిరిగి లేచిన శక్తిమంతుడు, మృత్యుంజయుడు, ఆయన ద్వారా తప్ప మరో మార్గం పరలోకానికి లేదు అని చెప్పడానికి దేవుడు మన గుండెల్లో ఏం పోయాలి? ధైర్యం. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైంది. పెరిగితనం ద్వారా మనం ఏ పని చేయలేం, ధైర్యం ద్వారా ఏ పనైనా చేయగలం. కనుకనే ధైర్యం
ఎలా వస్తుంది ధైర్యం అనేది కొన్నిసార్లు మన ముందున్న ప్రశ్న. అపోస్తుల కార్యములో చూడండి, వారు ధైర్యంగా ఉన్నారంట, ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నారంట. ఎలా సాధ్యమైంది వారికి అని అడిగితే కారణం చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు, అన్యులు పేతురు యోహానుల ధైర్యాన్ని చూచారంట. ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి, ఏం చదువులేదు, సరైన అక్షరాస్యత లేదు, సరైన విద్య లేదు, విద్య లేని పామరులు అని గ్రహించి ఆశ్చర్యపడుతున్నారంట అన్యులు. నిజమే, వారి ధైర్యాన్ని చూస్తే ఇతరులకు ఆశ్చర్యం కలిగింది. దానికి కారణం కూడా వాళ్ళే చెబుతున్నారు. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. వారి ధైర్యానికి మూల కారణం ఏంటంటే, ఎవరితో ఉన్నారు? యేసుతో. అది బాగా లావక్షరాలతో రాసి పెట్టుకోండి. యేసుతో ఉండిన వారు. యేసయ్య ఎంత ధైర్యశాలియో. ఈరోజు పేతురు యోహానులు అంత ధైర్యముతో సువార్తను తీసుకుని వెళ్ళిపోతున్నారు. దేవుని రాజ్య విస్తరణ జరిగిస్తున్నారు, సవార్థీకరణ జరిగిస్తున్నారు. యేసుతో కూడా ఉండిన వారు. మరి సైన్స్ టీచర్లు చెబుతుంటారు కదండి, 4 ఇనుప ముక్కలు ఒక అయస్కాంతముతో స్నేహం చేస్తే కొంత వాటికి కూడా ఏమొస్తుందంట? ఆకర్షించే శక్తి. అలాగే పేతురు, యోహాను, యాకోబు వీరు ఎంత పిరికి పందులో ఒకప్పుడు. యేసయ్యను సిలువ వేస్తుంటే ఒక్కరు కూడా లేరు అక్కడ. కనుక దేవా, నాలో ఈ ధైర్యము కావాలి అని మన దేవుణ్ణి అడగాలి. కాబట్టి కరేజ్ అనేది దేవుని సేవలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కీలకమైన అంశముగా మనమందరం ఎరగాలి. ఏ పని అయినా కానీ పూనుకోవాలి అంటే ధైర్యం కావాలి. కాబట్టి ఈ ధైర్యము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. పిరికితనము ద్వారా, భయము ద్వారా మనం ఏం చేయలేం. షేక్స్పియర్ రాసిన ఒక డ్రామా ఉంది, హ్యామ్లెట్ అనే డ్రామా. ఆ డ్రామాలో ఒక మాట రాస్తాడు షేక్స్పియర్: కవర్డ్ డైస్ మెనీ టైమ్స్ వేరాస్ ద బ్రేవ్ వన్స్. పిరికి పంద అనేక సార్లు చచ్చిపోతాడంట. నిజంగా చచ్చిపోయే లోపల ఎన్నిసార్లు చచ్చిపోతాడు? నిజంగా చచ్చిపోయే లోపల అనేక సార్లు చచ్చిపోతాడు. ధైర్యశాలి మాత్రం ఒక్కసారే చస్తాడు. ధైర్యశాలి ఒక్కసారే చస్తాడు అంతే. కానీ పిరికి పొంద రోజు చచ్చిపోతుంటాడు భయముతో. కాబట్టి పౌలు తిమోతికి రాస్తున్నాడు, తిమోతి, దేవుడు మనలో ఉంచిన ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు. చూడండి, తిమోతి 2వ పత్రిక, తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయములో పౌలు ఆ సంగతి గుర్తు చేస్తున్నాడు. 1వ అధ్యాయం 7వ వచనం: దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. పేతురు, యోహాను, యాకోబు అంత ధైర్యంగా దేవుని సేవ జరిగిస్తున్నారంటే కారణం వారిలో ఉన్న దేవుడు, వారిలో ఉన్న దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పిరికితనము గల ఆత్మ కాదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ మనలో ఉన్నాడు. కనుక దేవుని ఆత్మ బలాన్ని పుంజుకొని ధైర్యం వహించి పని జరిగించు సొలొమోను అని అప్పగిస్తున్నాడు. కనుక ఈ రెండవది ధైర్యం, సాహసం అనేది మనకందరికి కావాలి. పిరికితనము ద్వారా చాలా ఓడిపోతాం మనం. ఒకసారి ఒక మరణదూత ఒక గ్రామములో ప్రవేశిస్తున్నాడంట. గ్రామానికి చుట్టూ కంచె ఉంది, గోడ ఉంది. ఆ యొక్క ప్రాకారానికి గేట్ కూడా ఉంది. గేట్లో ఎంటర్ అవుతున్నాడు ఎవరు? మరణదూత. గేట్ కీపర్ ఉంటాడు కదా గ్రామానికి. ఆయన, ఎవరయ్యా నువ్వు అంటే, నేను మరణదూత అన్నాడు. ఏమి ఇట్లా వచ్చినావంటే, ఏమి లేదు, ఈ ఊర్లో పని ఉంది అన్నాడు. ఏం పని అంటే, 10 మందిని తీసుకెళ్లాలా ఈరోజు అన్నాడు. ఎంతమంది తీసుకెళ్తాడంట? 10 మందిని తీసుకెళ్ళడానికి వచ్చాను, నన్ను అలౌ చేయాల్సిందే నువ్వు అంటే,
సరే అని అలో చేశాడు. పొద్దున పోయినాడు మరణదూత. ఎంతమంది కోసం? 10 మంది కోసం. సాయంకాలం మరణదూత ఇంకా తిరిగి గేట్ దాటి బయటకు వస్తున్నాడు. వస్తుండగా గేట్ కీపర్ అన్నాడు, ఏమయ్యా నువ్వు 10 మంది అని చెప్పి 1000 మందిని తీసుకుపోతున్నావే? అంటే నేను వచ్చింది 10 మంది కోసమే. నేను వచ్చానన్న సంగతి తెలిసి భయపడి చచ్చిన వాళ్ళు ఎంతమంది? 990 మంది. నిజంగా చచ్చిన వాళ్ళు ఎంతమంది? 10 మంది. కానీ భయపడి చచ్చిన వాళ్ళు ఎంతమంది? మనలో కూడా చచ్చిపోతా ఉన్నాం. హతసాక్షి ఒక్కసారి చచ్చిపోతాడు, పిరికి పందా రోజు వస్తూనే ఉంటాడు. కనుక దేవా, నీవు నాకు ఇచ్చిన ఆత్మ పెరిగితనం గల ఆత్మ కాదు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నీవు నాకు ఇచ్చావు. కనుక ఆ ధైర్యం కలిగి నీ కొరకు వాడబడ్డానికి నాకు సహాయం చేయి. కాబట్టి తిమోతిని అంత ప్రోత్సహించాడు. భక్తులు చెబుతారు, గ్రీకు వాళ్ళకి మిలిటరీ సైన్యానికి బాగా ధైర్యాన్ని నేర్పించడానికి వాళ్ళ సిలబస్లో తిమోతి 2వ పత్రికను పెట్టారంట. మిలిటరీ వాళ్ళకి ధైర్యాన్ని పోయటానికి వాళ్ళ సిలబస్లో ఏముందంట? తిమోతి 2వ పత్రిక ఉందంట. తిమోతి 2వ పత్రిక ఎవరికైనా కానీ ఏం వస్తుంది? ధైర్యాన్ని. అందుకోసమే ఆనాటి గ్రీకు ఆర్మీ ఈ 2వ పత్రిక బోధన పొంది, ధైర్యాన్ని పొంది వారు గొప్పగా వీరులుగా వాడబడ్డారని చరిత్రలో చెబుతారు. మనం కూడా ఈ తిమోతి 2వ పత్రిక బాగా చదువుకోవాలి. పౌలు ధైర్యాన్ని నూరిపోస్తున్నాడు తిమోతికి. తిమోతి, ఎలా ఉంటే ఎట్లయ్యా నీవు పిరికి పొందగా ఎలా సేవ చేస్తావు అని 4 అధ్యాయాల్లో ధైర్యాన్ని కలిగించే మాటలు, ప్రోత్సాహాన్ని కలిగించే మాటలు, ప్రభు కొరకు మండటానికి పనికి వచ్చే మాటలు ఈ పత్రికలో రాశాడు. కనుక యవనస్తులైన వారు ధైర్యాన్ని పుంజుకోవటానికి వాక్యాన్ని చదవాలి. అందులో తిమోతి 2వ పత్రిక మరి విశేషంగా మనం చదువుకోవాలి. కనుక దేవునితో, దేవుని ఆత్మ నింపుదలతో, ప్రభువుతో ఉన్న కారణంగా వారు ఎంతగానో ధైర్యాన్ని పుంజుకొని దేవుని పని జరిగించారు అని మనం చదువుతున్నాం. కనుక 1వదిగా చాయిస్ ఆఫ్ గాడ్, 2వది కరేజ్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చే ధైర్యం. అందుకోసమే 4 సార్లు దావీదు తన 3 ప్రసంగాల్లో ధైర్యాన్ని ప్రస్తావించాడు అని మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవా, నీ సేవలో, నీ పనిలో నాకు ధైర్యము అనుగ్రహించు, సిగ్గు, బిడియము, పెరిగితనము నాలో లేకుండా చేయుము అని మనం దేవుణ్ణి అడగాలి. దేవుని దగ్గర ధైర్యాన్ని పొందుకోవాలి. 2 సంగతులు మనం చూచాం. 3వదిగా చార్జ్, అనగా పనికి అప్పగించుకునుట, పనిని అప్పగించుట 2 జరగాలి. ఛాయస్సును గుర్తించాలి, గుర్తింపజేయాలి. 2వది ధైర్యంగా ఉండాలి, ఇతరులకు ధైర్యాన్ని పోయాలి. 3వదిగా చార్జ్, అనగా పని విషయము అప్పగించుకోవాలి, ఇతరులకు పనిని అప్పగించాలి. 2 జరగాలి. పనికి అప్పగించుకోవాలి. దావీదు దేవుని పనికి అప్పగించుకున్నాడు. అలా పని చెయ్యి బాబు అని తన క్రింద ఉన్న వారిని పురమాయిస్తున్నాడు, పనిని వారికి అప్పగిస్తూ ఉన్నాడు. ఈ మాట మనం గుర్తించాలి. కాబట్టి పని చేస్తూ చేయించాలి. కొంతమంది చేస్తూనే ఉంటారు కానీ చేయించరు, కొంతమంది చేయిస్తూనే ఉంటారు కానీ పుల్ల తీసి పక్కన పెట్టరు. 2 కావాలి. దీన్ని ఇంగ్లీష్లో పార్టిసిపేటరీ లీడర్షిప్ అంటారు. భాగస్వామ్య నాయకత్వం అంటే ఏదో వేదిక మీద కూర్చొని నువ్వు చేయని చెప్పడం కాదు, తాను చేస్తూ చేయించటం. దావీదు చేసి చేపిస్తా ఉన్నాడు. ఈ నాయకత్వం అనేది సక్సెస్ఫుల్ లీడర్షిప్ అంటారు. లీడర్షిప్స్ అన్నిటిలో శ్రేష్టమైనది ఏంటంటే పార్టిసిపేటరీ, తాను భాగస్వామిగా ఉంటూ తాను చేస్తూ చేయించటం. దావీదు జీవితంలో మనం చూస్తా ఉన్నాం.
కాబట్టి చార్జ్ గివన్ టు ద సక్సెసర్స్. కాబట్టి తన క్రింద ఉన్న వారికి పనిని అప్పగించేటప్పుడు తాను పనికి అప్పగించుకున్న వానిగా మనం చూస్తాం. అప్పగించుకున్నాడు, పనిని అప్పగిస్తున్నాడు. చూడండి 10వ వచనం. 10వ వచనంలో, పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము అని చెప్పి 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిర పక్షములకును ప్రతిష్ఠిత వస్తువుల పక్షములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మత్స్సులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. ముందు పనికి అప్పగించుకున్నాడు, చాలా సిద్ధపరిచాడు, సిద్ధపరిచిన మత్స్సులను రెడీగా ఉంచాడు, తాను పనికి అప్పగించుకున్నాడు, తర్వాత పనిని అప్పగిస్తూ ఉన్నాడు. సొలొమోనునకు అప్పగించెను అని 12వ వచనం చదువుతాను. 13వ వచనం చూడండి. మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టియును, యెహోవా మందిరపు సేవను గురించిన పట్టియును, యెహోవా మందిరపు సేవోకరముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. 2 సార్లు చూస్తున్నాం. 3వసారి చూడండి 14వ వచనం. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారం బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. ఎన్నిసార్లు అయింది? 3 సార్లు అయింది. 4వసారి చూడండి 18వ వచనం. ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. 5వసారి చూడండి 19వ వచనంలో, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మత్స్సుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. పనికి అప్పగించుకొని పని నేర్చుకున్నాడు. ఇక సొలొమోనుకు ఆ పనిని అప్పగిస్తున్నాడు. అప్పగించుకొని మనం పనికి అప్పగించుకోవాలి, ఇతరులకు పని అప్పగించాలి. కాబట్టి చార్జ్ టేకన్ ఓవర్, చార్జ్ గివన్ ఓవర్. చార్జ్ తీసుకొనుట, చార్జ్ ఇచ్చుట. పనికి అప్పగించుకొనుట, పనిని అప్పగించుట 2 జరగాలి. కాబట్టి ఇంట్లో కూడా తల్లిదండ్రులు, ఏమ్మా మీరు పని చేస్తూ మీ పిల్లలతో పని చేయించాలి. పిల్లలు దరిద్రులైనారంటే మొదటి కారణం ఎవరు? తల్లిదండ్రులుగా మీరే అని గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని దరిద్రులుగా చేయకండి, వారిని పనిమంతులుగా చేయండి. వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. దరిద్రత కొని తెచ్చుకోవద్దు. విచారం ఏంటంటే మన పిల్లల దరిద్రానికి మనము కారకులం కాకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? మన దగ్గర ఉన్న వాళ్ళకి ఏమి నేర్పించినాము? నువ్వు లేకపోతే సంఘంలో ఏం జరగదా? మరి ఇంతకాలం ఏం సేవ చేసావు నీవు? 20 ఏళ్ళుగా సంఘంలో సేవ చేస్తూ పాడేవాడిని తయారు చేయలేదా? ప్రసంగించేవాడిని తయారు చేసేలేదా? నడిపించేవాడిని తయారు చేసేలేదా? 4 సువార్థికులు తయారు చేయలేదా? ఏం చేసావు నీవు? అని నువ్వే పాడావు. కాబట్టి పనికి అప్పగించుకొనుట, పనిని అప్పగించుట దావీదు నేర్పిస్తున్నాడు. ఇది కీలకమైన అంశం. చాలా చోట్ల సంఘాల్లో పరిస్థితి ఎట్టుందంటే, మా సంఘంలో 2 వాక్యం చెప్తారన్న, పొరపాటు 2 టుపక్కనేరంటే సంఘంలో వాక్యం చెప్పేవారే ఉండరు. నిజమైన తండ్రిగా నీ కొడుకును తయారు చేయి. నీ కొడుకును తయారు చేయకుండా నువ్వు దేశం తిరుగుతానంటేవేంటి? నీ కొడుకు దేశదిమ్మరిగా ఉంటే నీకు ఆనందమా? మొదటి సర్కిల్ నీ భార్య పిల్లలు, వాళ్ళని తయారు చేయి చాలు. అక్కడున్నారు నీ భార్య పిల్లలు, దాని గురించిన ఆలోచన వద్దా నీకు? దావీదు ఎంత చక్కగా తయారు చేస్తున్నాడు చూడు. ప్రసంగికులు తయారు చేయాలా, కాపర్లను తయారు చేయాలి, సేవకులు తయారు చేయాలి, గొర్రెను కనాలి. కాబట్టి తయారు చేసే పనిలో ఉందాము మన పిల్లల్ని. కాబట్టి ఇది బాధ్యత తీసుకోవాలి. కనుక గుర్తుపెట్టుకోండి, పనిని అప్పగించేరి. కాబట్టి పనికి అప్పగించుట 2 జరగాలి. కొరింథీ పత్రికలో చూడండి, స్టెఫెను ఇంటివారు
ఆ పనికి తమ్మును తాము అప్పగించుకున్నారట. కాబట్టి దేవుని సంఘములో బాధ్యతలున్నాయి. నువ్వు ఏ పనికి అప్పగించుకుంటావు? నమ్ముకొని చాలా సంవత్సరాలైంది, మందిరానికి వస్తున్నావు, చాలా సంతోషం. నువ్వు ఏ పనికి అప్పగించుకున్నావు అంటే చెప్పగలవా? నా పని ఇది. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. అప్పగించుకోవాలి, అప్పగించబడాలి కూడా. ఏ పనికి అప్పగించుకున్నావు నీవు? చెప్పగలవా? నీకేదైనా పని అప్పగించడానికి నీ దగ్గర ఉందా సామర్థ్యం? ఈ పనికి నువ్వు సరిపోతావు అని నీకు అప్పగించడానికి నీ దగ్గర ఏం చూపిస్తున్నావు? నీవు నీ సామర్థ్యం చూపిస్తావా? నీ తలాంతు చూపిస్తావా? అది కనపడాలి కదా సంఘానికి. తిమోతి పత్రికలో పౌలు అంటాడు చూడండి, తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము. దేవుడు నీకు ఏ పని అప్పగించాడో దాన్ని సాధకం చేయి. ఏ పనికి నీవు సరిపోతావు? నీకు అప్పగించడానికి ఒక మీటింగ్ వస్తే 4 మీటింగ్లకు రావు. ఏమని అప్పగిస్తావు? నీకు ఒక ఆదివారం కనపడితే 4 ఆదివారాలు కనపడవు. ఎక్కడున్నట్టు నీవు? సంఘానికి నీ సంగతి తెలియాలి కదా. ఏదైనా నీకు అప్పగించడానికి, బాధ్యత అప్పగించడానికి సొలొమోనుకు అప్పగించాడు. స్టెఫెను ఆ ఇంటి వారు తమ్మును తాము ఆ పనికి అప్పగించుకున్నారట, ఆ పరిచర్యకు అప్పగించుకున్నారు. నువ్వెప్పుడు అప్పగించుకుంటావు? ఇంకా ఈ పని నేను చేస్తాను అని నికరంగా ఒక్క పని అన్న చేస్తున్నావా? సంఘములో తిని నిద్రపోవడం కూడా పనేనా? ఎంతకాలం అట్లే ఉంటావు? దేవుని సంఘములో పనికి అప్పగించుకో. పనికి నీవు అప్పగింపబడనివ్వు. ఇదిగో ఈ పనికి నేను సరిపోతాను, నాకు ఈ పని అప్పగించండి అడుగు. ఆ పనికి అప్పగించుకో. నీకు నీవే సాటి అన్నట్టుగా రుజువు చేసుకో. నీ అభివృద్ధి అందరికీ తేటగా కరుణ నిమిత్తము ఆ పనిలో సాధకం చెయ్యి. ఎప్పుడు చేస్తావు? నీకు ఒక పని అప్పగించాలంటే నాయకునికి ధైర్యం కలగాలి కదా. దావీదుకి ఎంత ధైర్యం ఉందో చూడండి. ఈ పని సొలొమోను చేయగలడు అని అప్పగించి తిని నేను అప్పగించానంటే నేర్చుకుని నీకు అప్పగించాను, ఊరక కాదు అంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి ఇది చార్జ్. నువ్వు చార్జ్ చేయబడాల, పనికి అప్పగించబడాల. అందులో ఉన్న ఆనందం ఎంత గొప్పదో 3 సంగతులు మనం చూచాం. 4వది చారిటీ, ఇచ్చుట ఇప్పించుట. 29వ అధ్యాయంలో చూడండి, 29వ అధ్యాయంలో చారిటీ, దావీదు యొక్క చారిటీ అనగా దాతృత్వం లేక ఇచ్చుట ఇప్పించుట రెండు కనబడుతున్నాయి. నేను ఇచ్చాను అంటున్నాడు, అదే సందర్భంగా నేను ఇప్పించాను. కాబట్టి 2 సంగతులు మనం గుర్తించాలి, ఇచ్చుట ఇప్పించుట. అయితే ఎలా ఇవ్వాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. 29వ అధ్యాయంలో దావీదు ఇచ్చాడు, ఇతరుల చేత ఇప్పించాడు అన్న సంగతి మనకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ గివింగ్ అనేది సంఘములో ఇచ్చుట మీద ఎప్పుడు నేను ఎక్కువగా ప్రసంగం చేయను. ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉండదు. మందిరానికి మేము రావడమే గొప్ప సార్, మళ్ళీ ఇవ్వడం అంటే అది ఇంకా మీరు మమ్మల్ని పోగొట్టుకుంటారు సార్ అన్నట్టుగా మొక్కలు పెడతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి ఎంత ఇస్తే అంత ఆనందంగా ఉంటావు. ఇది నమ్మండి. నీవు దేవునికి ఎంత ఇస్తే అంత ఆనందం. దావీదు ఆ మాటలు ఉపయోగిస్తున్నాడు ఇక్కడ. ఇచ్చుటలో ఉన్నంత ఆనందం పుచ్చుకొనుటలో ఉండదు. ఒక ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చామనుకోండి, బాగానే ఉంటది. నీ ఇంటికి పిలిచి అన్నం పెట్టామనుకోండి, ఈ 2 ఆనందాల్లో ఏది ఎక్కువ ఉంటది? నీ ఇంటికి వచ్చి ఇద్దరు తినిపోయినారు అనుకోండి, వారు ఆనందంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది మనల్ని ఆనందింపచేస్తుంది. కాబట్టి ఈ భాగంలో మనం చూస్తున్నాం ఇచ్చుట ఇప్పించుట. ఎలా ఇవ్వాలో చూడండి. నంబర్ 1, 29వ అధ్యాయం 1వ వచనం చూడండి. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయం మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే. అండర్లైన్ చేసుకోండి. దేవునికి మనం ఇచ్చేటప్పుడు ఇచ్చుట ఎవరికి ఇచ్చినా దేవుని సేవకు నువ్వు ఇస్తున్నావు అంటే ఎవరికి ఇస్తున్నావు అని అర్థం? యెహోవాకే. నంబర్ 1 ఇచ్చుట
లో మొదటి పాఠం ఏంటంటే, నేను ఇచ్చున్నది యెహోవాకు, మనిషికి కాదు. నువ్వు మందిరానికి ఇస్తావా, సువార్తకి ఇస్తావా, సువార్త సేవకి ఇస్తావా, వాహనం కోసం ఇస్తావా, ఎవరికి నువ్వు ఏ పని ఏదైనా సరే ప్రభువు నామమున ఇస్తున్నావంటే ఎవరికి ఇస్తున్నట్టు? ప్రభు యెహోవాకి. ఈ కానుక సంచిలో వేశావు అంటే ప్రభుదాస్ అన్నకు కాదు, అది ఎవరికి? యెహోవాకి. కాబట్టి సంఘ పెద్దలు దాని గురించిన బాధ్యత వారు అప్పగిస్తారు. నీ దశమ భాగం తెచ్చి దాంట్లో వేశావు, నీ పని అయిపోయింది. దేవునికని వేశావు, దాన్ని ఎలా వాడాలో సంఘ పెద్దలు ఆలోచించి జాగ్రత్తగా వాడతారు. అందులో నుంచి ఒక 10 పైసలు కూడా ఎవరు అన్యాయంగా వాడకూడదు. ఆ జాగ్రత్తతో వారు వాడతారు. నీ బాధ్యత ఏంటంటే యెహోవాకు అని చేసేయంతే. మిగతా లెక్క దేవుడు వారికి చూసుకుంటాడు. కాబట్టి దేవునికి ఇచ్చేటప్పుడు ఇది దేవునికి అని మనం ఇద్దాం. రెండవదిగా ఎలా ఇవ్వాలో చూడండి, 3వ వచనం. వారు మరియు నేను నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని సేవ, దేవుని సువార్త అనే మక్కువ చేత. మక్కువ అంటే ఇష్టం. నా దేవునికి నేను ఇష్టపూర్వకంగా ఇచ్చిందే లెక్కకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయిష్టంగా వేసింది లెక్కకు రాదు. నువ్వు ఇష్టంగా మక్కువగా. ఒక ఆయన జోలు చేయబెట్టి కానుకేసినాడంట. వేసి మనసులో 50 రూపాయలు వేయాలనుకున్నాడు, తీసి వేసినాడు. జోలు చేయబెట్టినాడు. ఆ నోట్లు సుమారుగా ఉన్నాయి. అందులో ఒక నోటు అని అలా తీసి 50 రూపాయలే కదా అని వేసినాడు. ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి పోయి చూసుకున్నాడు. తాను వేసింది 50 రూపాయలు కాదు, పొరపాటున అది 50 రూపాయలు అనుకున్నాడు. కానీ అది చూసుకున్న వాళ్ళు ఏం వేసినాడు? 500 రూపాయల నోటు వేసినాడు. బయటికి పోయి సంఘ పెద్ద అంటున్నాడంట, నేను 50 అనుకున్నాను, పొరపాటు 500 వేసానంటే ఆయన అన్నాడంట, నువ్వు వేసిందే దేవుని దగ్గరికి లెక్క. 500 రూపాయలు వేసావు కదా, కానీ దేవుని లెక్కకు 500 రూపాయలు వేసినట్టు లెక్కకు రాదు. నువ్వు ఎంత వేయాలనుకున్నావు? 50. కాబట్టి దేవుని లెక్కలో నువ్వు వేసింది అంతా 50. నువ్వు 500 వేసినా ఎంత వేసినట్టు? 50. నువ్వు 500 వేసినా మక్కువతో వేసింది 50. నువ్వు వేసింది 50. కాబట్టి మక్కువతో ఇచ్చింది దేవుడు లెక్కిస్తాడు, కానీ బలవంతంగా ఏమిస్తావు నీవు ఆయనకి? రెండవది మక్కువతో. 3వ మాట చూడండి, 7వ వచనం, 29వ అధ్యాయం 7వ వచనం. మనపూర్వకముగా దేవుని మందిర పనికి 10,000 మనుగల బంగారం. మనపూర్వకముగా. 9వ వచనములో పూర్ణ మనస్సుతో అనే మాట ఉంది. 17వ వచనములో మనపూర్వకముగా, మనస్సు నిండుగా. కాబట్టి దేవుని కొరకు నీ శరీరాన్ని అప్పగించుకున్నా, నీ డబ్బును అప్పగించుకున్నా, నీ తలాంతులు ఖర్చు పెట్టినా, నీ ఇంటిని ఖర్చు పెట్టినా, మనపూర్వకంగా చేసిందే లెక్కకు వస్తుంది. మరోపూర్వకంగా చేయింది లెక్కకు రాదు. 4వ మాట చూడండి, 29వ అధ్యాయం 14వ వచనం. స్వసంపాద్యములో, మన సొంత సంపాదనలో నుంచి ఇవ్వాలి, అప్పు చేసి కాదు. అప్పు చేసి కాదు, గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు నీవు ఎప్పుడు ఇచ్చినా అప్పు చేసి ఇవ్వద్దు. దేవుడు దాన్ని లెక్కకు తీసుకోడు. నీ సంపాదనలో నుంచి ఇవ్వు, నీ సొంత సంపాదనలో నుంచి ఇవ్వు. అప్పు చేసి బిల్డింగులు కట్టి, అప్పు చేసి సేవ చేసి, అప్పు చేసి మీటింగ్లు పెట్టి, అప్పు చేసి దండయాత్ర చేసి, అప్పు దిద్దలేక అలాంటి సేవ నాడు దేవుడు లెక్కించవాడు. స్వసంపాద్యములో నుంచి ఆయనకు ఇవ్వాలి. 5వదిగా చూడండి, 9వ వచనములో సంతోషపడిరి. మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. సంతోషముతో ఇవ్వాలి. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకుందాం దేవునికి ఇచ్చేటప్పుడు. కాబట్టి సంఘములో గుర్తుపెట్టుకోండి, ప్రభువుకి ఇచ్చి నష్టపోయేవారు లేరు. ఎంత ఇస్తే అంత ఆనందం, సంతోషం, సమృద్ధి అనుభవిస్తాం. మరి సంఘములో నాకు తెలియదు నీ జీతం ఎంత, నీ దశమ భాగం ఎంత, నీవు మందిరానికి ఇస్తున్నదంతా నీవే లెక్క చేసుకో, దేవునికి లెక్క అప్పగించు. 3వది చారిటీ. 4వదిగా చారిటీ అనగా ఇచ్చుట, ఇతరులతో ఇప్పించుట కూడా. కాబట్టి ఇవ్వటం మాత్రమే కాదు, ఇంకా ఇచ్చువారు మీలో ఉన్నారా అని అంటున్నాడు. చూడండి 5వ వచనంలో 29వ అధ్యాయం 5. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? నేను ఇచ్చాను అన్నాడు.
సంపాదించి తిని అని 2వ వచనంలో అన్నాడు. 3వ వచనంలో ఇచ్చేదను అన్నాడు. 4వ వచనంలో ఇచ్చుచున్నాను అన్నాడు. 5వ వచనంలో ఇస్తారా అంటున్నాడు. ఎంత బాగుందో చూడండి లైన్. 1వ మాట ఏమన్నాడు? సంపాదించి తిని అని 2వ వచనంలో అన్నాడు. 3వ వచనంలో ఇచ్చేదను అన్నాడు. 4వ వచనంలో ఇచ్చుచున్నాను అన్నాడు. 5వ వచనంలో ఇచ్చువారు మీలో ఉన్నారా? ఇవ్వకుండా ఇవ్వమని చెప్తే ఎలాగా? నువ్వు ఇవ్వు, ఇచ్చేవారిని కూడా ప్రేరేపించు, ప్రోత్సహించు. కనుక ఇచ్చుట ఇప్పించుట అనేది 5వ పాఠముగా మనం చూస్తున్నాం. 4వ పాఠముగా, ఇక 5వ పాఠముగా కాంగ్రిగేషన్ లేక కాన్వకేషన్ అనగా సమకూర్చుట. ఎవరిని? జనమును సమకూర్చుట, జనమును ప్రోగు చేయుట. కాన్వకేషన్ లేక కాంగ్రిగేషన్. 29వ వాక్యం మొదటి వచనం చూడండి. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చాను. కాబట్టి దేవుని పనిలో కీలకమైన 5వ అంశం ఏంటంటే ప్రజలను సమకూర్చుట. సర్వ సమాజాన్ని సమకూర్చాడు దావీదు. ఇది చాలా ప్రాముఖ్యము సేవలో. అందుకోసమే సహవాసము అనే దేవుడు చెబుతున్నాడు. సంఘముగా చేరి రావటం అనేది మిస్ కాకూడదు. మాటి మాటికి ఆదివారం, మంగళవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం మందిరములో, జూమ్ మీటింగులో కలిసి రావటం మన జీవితానికి ఎంతో మేలు. కాంగ్రిగేషన్. కాబట్టి సామాన్య ప్రజలను సమీకరించాడు. అంతేకాదు 28వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 28వ అధ్యాయం మొదటి వచనములో 10 రకాల మందిని ఆయన సమకూర్చాడు. సంఘములో వారు ప్రముఖులు. 28వ అధ్యాయం మొదటి వచనములో 10 రకాల గుంపులను ఆయన సమకూరుస్తున్నాడు. తన దేశములో దేవుని పని కొరకై ప్రజలను సమీకరించుట, సమాజముగా చేర్చుట, సహవాసమునకు పిలుచుట. కాంగ్రిగేషన్. దీన్నే హోలీ కాన్వకేషన్ అంటున్నారు హెబ్రోను వాళ్ళు. హోలీ కాన్వకేషన్, పరిశుద్ధ సమాజముగా ప్రజలను సమీకరించటం. కాబట్టి తాను చేరి రావాలి, ప్రజలను సమకూర్చాలి. ఎవరైతే మీటింగ్ రాలేదో, ఎందుకు రాలేదో అని దబాయించి మనం అడగలేము. ఒకటి అడుగుతాం, ఏనా పోయిన వారం అంతా కనబడకపోతే ఏంటి, బాగలేదా, అనారోగ్యంగా ఉన్నారా, ఏంటి ఇబ్బంది అని పరామర్శిస్తూ అడుగుతుండగా వారే బయటికి వస్తారు. కాబట్టి సంఘములో ప్రతి ఒక్కరి బాధ్యత, ఎవరైతే సహవాసానికి కలిసి రావటం లేదో వారిని గురించి ఆరా తీయండి. ఎందుకు రాలేకపోతున్నావు, ఏమి కారణం అడగండి. 1కి 10 సార్లు వారిని సమీకరించండి. సమాజముగా రండి బ్రదర్, మీటింగ్ రండి బ్రదర్ అని మనం ఆహ్వానించాలి. దావీదు మహారాజు 28వ అధ్యాయం మొదటి వచనములో, 29వ అధ్యాయం మొదటి వచనములో కాంగ్రిగేషన్ ని తీసుకుని వస్తున్నాడు. జన సహవాసం, సమాజముగా ప్రజలు చేరి రావటం. ఎందుకోసం చేరి రావాలి? నంబర్ వన్ ఏం చేస్తున్నాడు? జనాలను సమీకరించి స్తుతులు చెల్లించుట. చూడండి 10వ వచనంలో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. నంబర్ 1 ప్రైజ్ అండ్ వర్షిప్. సమాజముగా ఎందుకు చేరి రావాలి? సమాజముగా జనాలను సమీకరించి దావీదు ఏం చేస్తున్నాడు? తన అద్భుతాల గురించి మాట్లాడడం లేదు, దేవుని గురించి ప్రభువును స్తుతిస్తున్నాడు. చూడండి ఎంతగా స్తుతిస్తున్నాడో. 10వ వచనం నుంచి మనం చదివితే 17, 18, 19, 20 వచనాల వరకు మనం చదివితే ఆ 20 వచనాలలో 20 సార్లు ఉందండి ఒక మాట. ఏంటి తెలుసున్నది? 20 సార్లు ఉన్న మాట ఏంటంటే, నీవు, నీ వశము, నీకే, నీది, నీవు, నీవే, నీవు, నీవే, నీవు, నీవే అని ఆ 20 వచనాలలో 20 సార్లు దావీదు దేవుని, దేవా నీవే అని దేవుని హెచ్చిస్తున్నాడు. నేను కాదు, ఇట్ ఈస్ నాట్ ఐ, ఇట్ ఈస్ యూ. చూడండి 10వ వచనంలో నీవు స్తోత్రార్హుడవు అంటాడు. 11వ వచనంలో సమస్తమును నీ వశము అంటాడు. అదే 11లో నీకే చెందుచున్నవి.
అంటున్నాడు. ప్రభావము నీదే, రాజ్యము నీది. 11వ వచనంలో నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12వ వచనంలో ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, నీ దానములు ఇచ్చువాడవు నీవే అన్నాడు. 13వ వచనంలో నీ నామమును కొని ఆడుచున్నాము. 14వ వచనములో నీ సమస్తమును నీ వలననే కలిగను కదా. 14వ వచనంలో నీ స్వసంపాద్యములు కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. 15వ వచనంలో నీ సన్నిధి. 16వ వచనములో నీ వలనే కలిగినది. 16వ వచనంలో అంతయు నీది అయి ఉన్నది. 17వ వచనములో నీవు హృదయ పరిశోధన చేస్తావు అంటున్నాడు. 18వ వచనంలో నీ జనులు హృదయపూర్వకముగా అంటున్నాడు. 19వ వచనములో నీ ఆజ్ఞలు, నీ శాసనములు, నీ కట్టడలు అని 20 సార్లు యువర్స్, నీవు, నీ యొక్క, నీది. తన గుండె నిండా ఎంత స్తుతి ఆరాధన. సమాజముగా చేరి వచ్చినప్పుడు నాయకుడిగా ప్రజలను స్తుతి ఆరాధనలో నడిపిస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ ఐ లార్డ్, ఇట్ ఈస్ యు అలోన్, నీవే అని ప్రభువుని హెచ్చిస్తున్నాడు. 1వది స్తుతి ఆరాధన చేయుట. 2వది ప్రార్థించుట. చూడండి 19వ వచనం, 29, 19. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించునట్టును, నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించునట్టును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయుము అని ప్రార్థన చేస్తున్నాడు. సమాజాన్ని సమీకరించి 1వది స్తుతి ఆరాధన చేస్తున్నాడు. 2వది ప్రార్థనలో వారిని నడిపిస్తున్నాడు. నాయకుడిగా ఎంత మంచి దావీదో, ఎంత మంచిగా ప్రజలను సిద్ధపరుస్తున్నాడో. 1వది స్తుతి ఆరాధన, 2వది ప్రార్థన, 3వది నమస్కారము. 20వ వచనం చూడండి. ఇలాగ పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరులైన దేవుడైన యెహోవాకు స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందర తల వంచి నమస్కారము చేసిరి. స్తుతించుట, ప్రార్థించుట, నమస్కరించుట, స్తుతింపజేయుట. స్తుతించుట, ప్రార్థించుట, నమస్కరించుట, వారితో స్తుతింపజేయుట. యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా 20వ వచనములో స్తుతింప చేయుట. 21వ వచనం, తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. 5వది బలులు అర్పించిరి. సమాజమును సమీకరించేది ఎందుకయ్యా అంటే సరదా కోసం కాదు, టైం పాస్ కోసం కాదు, ఏదో వాడుకగా వేడుకగా కాదు. కాంగ్రిగేషన్, కాన్వకేషన్ ఎందుకయ్యా? ఈ మీటింగు అంటే స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రార్థించుటకు, బలులు అర్పించుటకు, స్తుతింపజేయుటకు. ఇలాగున ఎప్పుడైతే వారు చేశారో ఇక రిజల్ట్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ 5 కీలక అంశాలు ఎప్పుడైతే సమాజంలో కనపడ్డాయో ఇక చూడండి రిజల్ట్స్. 22వ వచనం, ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో. ఏంటి రిజల్ట్? ఈ కీలక అంశాలు 5 ఆ సమాజంలో ఉండగా వారందరి మధ్య ఏం కలిగిందండి? బహు సంతోషము. 23వ వచనములో రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. 25వ వచనములో బహుగా దేవుడు ఘనపరిచాడు, రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించాడు అనే మాటలు చదువుతున్నాం. కాబట్టి రిజల్ట్స్ ఏంటయ్యా అంటే ఈ కీలక అంశాలకు ప్రాధాన్యతనిచ్చి వారు దేవుని ఘనపరచగా, నంబర్ 1 వారు బహుగా సంతోషించారు. 23వ వచనములో తండ్రి వర్ధిల్లాడు. 24వ వచనములో కుమారుడు వర్ధిల్లుతున్నాడు. ఆ సమాజము మంచిగా లోబడుతూ ఉంది. 25వ వచనములో వారు బహుగా ఘనపరచబడ్డారు, రాజ్య ప్రభావము అతనికి అనుగ్రహించబడింది అని చెబుతూ 28వ వచనంలో అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణ మొందెను
అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజయ్యను. ఎంత మంచి ముగింపు చూడండి. నాయకునిగా ఇలాగున తన కుటుంబాన్ని, తన సంఘాన్ని తాను నడిపించగా ఆఖరికి ఏం కలిగిందంటే సంతోషము కలిగింది, వృద్ధి కలిగింది, ప్రభావము కలిగింది, సమాజం స్థిరపడింది, రాజ్యము స్థిరపడింది. ఆ తర్వాత మంచి ముగింపుగా మంచి వృద్ధాప్యములో దావీదు తన యాత్రను ముగించాడు.